చేస్తానని ముందు కొనసాగారు. ఈ నేపథ్యంలో ఈ తొక్కిసలాట జరిగింది, లాఠీ చార్జ్ కూడా జరిగింది. ఇక కింద ఫస్ట్ బాక్స్ లో మీకు కనబడుతుంది అల్లు అర్జున్ అరెస్ట్ సంబంధించిన దృశ్యాలు. ఆ సమయంలో అల్లు అర్జున్ ఆయనే పోలీస్ వాహనంలోనే ఎక్కి అక్కడికి వచ్చారు. పోలీస్ వాహనంలోనే ఆయన అల్లు అర్జున్ తరలించారు. అల్లు అరవింద్ కూడా అదే వాహనంలో ఎక్కించారు. కానీ చివరిగా ఈ అల్లు అర్జున్ అరెస్ట్ పైన కేటీఆర్ ట్వీట్ చేశారు. అరెస్ట్ ఆఫ్ నేషనల్ అవార్డ్ విన్నింగ్ స్టార్ అల్లు అర్జున్ ఇస్ ద పినాకిల్ ఆఫ్ ఇన్సెక్యూరిటీ ఆఫ్ ద రూలర్స్. I totally sympathize with the victims of the stampede, but who failed really. Treating Allu Arjun Garu as a common criminal is uncalled for, especially for something he isn't directly responsible. There is always space for respect and dignified conduct. I strongly condemn the high-handed behavior of government. Going by the same perverse logic, the Revanth Reddy should be arrested for causing the death of 2 innocent people who died in Hyderabad because of the fear సైకోసిస్ ఈజ్ కాజింగ్ బై హైడ్రా. సో హైడ్రా అయితే ఏ రకంగా అయితే సెన్సేషన్ క్రియేట్ చేసి దాని భయం కారణంగా ఇద్దరు మరణించాలో ఆ సంఘటనకి ఉదాహరణగా మనం రేవంత్ రెడ్డిని అరెస్ట్ చేయాలా? ఇక్కడ ప్రభుత్వం పెద్దల యొక్క పనితీరు చాలా హాస్యాస్పదంగా ఉంది, అనేక రకాలుగా కొంత అనుమానం కూడా ఉందంటూ వ్యక్తం చేశారు. ఆయన కింద ఒక ఫోటోను కూడా చేశారు, ఆయన ఫోటోను పోస్ట్ చేశారు. అండ్ ఇన్సెక్యూర్ లీడర్ విల్ ఆల్వేస్ సబోటేజ్ ద పీపుల్ అరౌండ్ దెమ్. రాన్ కార్పెంటర్ అని చెప్పి ఒక ట్వీట్ చేశారు ఆయన. ఎప్పుడైతే ఒక నిరాశ్రయతో అంటే ఒక ఇన్సెక్యూర్గా ఒక లీడర్ ఉంటారో అప్పుడు అందరు కూడా ఆయనకు అనుమానంగానే కనబడతారు, అందరు కూడా ఆయనకి వ్యతిరేకులుగానే కనబడతారు. ఆల్వేస్ సబోటేజ్ అంటూ కూడా చెప్పుకొచ్చారు ఇక్కడ ఆయన. సో ఆయన కేటీఆర్ చేసిన మెన్షన్లో ఆయన చేసినటువంటి ట్వీట్లో అర్థం ఏంటంటే హైడ్రా కారణంగా కొందరు వ్యక్తులు మరణించారు కాబట్టి దాన్ని ఉదాహరణగా తీసుకొని మనం రేవంత్ని అరెస్ట్ చేయాలా? ఇప్పుడు ఆయనకు ఆయనకు పర్సనల్గా అంటే ఆయనకి ఆ ఇంటెన్షన్ లేకుండా ఒక మహిళ మరణించింది కాబట్టి డెఫినెట్గా మహిళ పక్షాన్ని నేను ఉంటాను. కానీ ఈ అరెస్ట్లో ఆయనకి డైరెక్ట్గా సంబంధం లేదు కాబట్టి ఇక్కడ ఆయన అరెస్ట్ చేయడం డెఫినెట్గా దుర్మార్గం అంటూనే ఆయన మెన్షన్ చేశారు. సో ఈ నేపథ్యంలో ఏం జరుగుతుందో చూడాల్సిన అవసరం అయితే ఉంది. సో ఇక్కడ ఆ లీడర్ ఆయన ట్వీట్లో చూస్తుంటే అండ్ ఇన్సెక్యూర్ లీడర్ విల్ ఆల్వేస్ సబోటేజ్, విధ్వంసం సృష్టిస్తారు తన చుట్టూ ప్రజలపైన అంటూ ఆయన మెన్షన్ చేశారు కేటీఆర్. ఎస్ దేవిక అందుబాటులో ఉన్నారు చిక్కడపల్లి స్టేషన్ నుంచి. ఎస్ దేవిక, అప్డేట్స్ ఏంటి? ప్రజెంట్ చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ లోపలే ఉన్నారు అల్లు అర్జున్. ఎస్ మనోజ్, ప్రస్తుతానికి అయితే అల్లు అర్జున్ మరి కొద్దిసేపటి క్రితమే లోపలికి వెళ్ళడం జరిగింది. లోపల ఇప్పుడు ఆయన దగ్గర నుంచి స్టేట్మెంట్ మొత్తాన్ని కూడా రికార్డ్ చేసుకుంటున్నారు పోలీసులు. ఆయన తరపున లాయర్ కూడా లోపలికి వెళ్ళడం జరిగింది. బయట మాత్రం చూడొచ్చు ఎలాంటి పరిస్థితి నెలకొనింది అనేది. చాలా మంది అభిమానులు అయితే ఇక్కడికి వస్తున్నారు, ఇంకా మరికొంతమంది వస్తున్నారు అంటూ కూడా ఇక్కడ తెలియడం జరిగింది. ఇక్కడ ఎటువంటి గొడవలు జరగకుండా పోలీసుల భద్రత కూడా ఏ విధంగా ఉంది అనేది కూడా మనం చూస్తూనే ఉన్నాం. అయితే ప్రస్తుతానికి ఏదైతే సంధ్య థియేటర్ దగ్గర ఏదైతే చోటు చేసుకుందో రేవతి అనే మహిళ అక్కడికక్కడే చనిపోవడం జరిగింది. తన కొడుకు కూడా ఇప్పుడు హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉన్నాడు. అయితే దీనికి సంబంధించి సంధ్య థియేటర్ యజమాని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. దాంట్లో భాగంగానే తొక్కిసలాట ఎక్కువగా అంటే అభిమానులు అక్కడ ఎక్కువగా చేరుకోవడానికి గల కారణం అల్లు అర్జున్ కాబట్టి అంటే వితౌట్ ఇన్ఫర్మేషన్ అక్కడికి వెళ్ళారు అంటూ కూడా అతన్ని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. కోర్టుకు కూడా వెళ్ళారు. దీనికి సంబంధించి కూడా మనం RTV ఎక్స్క్లూజివ్లో కూడా చూడటం జరిగింది. అయితే ప్రస్తుతానికి మాత్రం కొద్దిసేపటి క్రితమే అల్లు అర్జున్ ఇంటికి చిక్కడపల్లి పోలీసులు అక్కడికి వెళ్ళి తనని అరెస్ట్ చేయడం జరిగింది. మనం ఆ వీడియోను కూడా చూడడం జరిగింది. అక్కడ అల్లు అర్జున్ సతీమణికి కూడా ఆయన జాగ్రత్త చెప్తున్నారు, నువ్వేం టెన్షన్ పడకు అంటూ ధైర్యం చెప్పడం జరిగింది. అరవింద్ కూడా చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ లో చాలా భారీగా సామాన్యులు కూడా ఉన్నారు, పెద్ద ఎత్తున అక్కడ చేరుకుంటున్నారు. ఒక స్టార్డమ్ ఉన్నటువంటి అల్లు అర్జున్ లాంటి ఒక ప్రముఖ నటుడిని అరెస్ట్ చేశారు కాబట్టి అక్కడ చూసేందుకు కూడా చాలా మంది వచ్చి ఉంటారు. ఒకసారి వారితో మాట్లాడించండి, ఎవరైనా సెక్యూరిటీ